మా జ్ఞానవాణి ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకొని ప్రభువును అనుసరిస్తున్న ప్రతి ఒక్కరికి మా జ్ఞానవాణి ఛానల్ తరపున శుభోదయం. ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నాము. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహత్యాన్ని కొనియాడుతూ భక్తి పారవశ్యంతో లీనమయ్యాము. మరణపు మెడలు వంచి మరణ భయం నుంచి మానవుని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. ప్రస్తుతం యెరూషలేములో యేసు ఖాళీ సమాధి క్రీస్తు పునరుత్థానానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మహిమాన్వితమైన ఆ చారిత్రక సంఘటన మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని ప్రసాదిస్తుంది. దైవ ప్రజలు రమారమి స్త్రీలు పిల్లలు కాక 6 లక్షల మంది ఐగుప్తును వీడి స్వేచ్ఛాజీవులుగా ఎడారిలో ప్రవేశిస్తే దైవం వారిని 40 సంవత్సరాలు మన్నా భోజనంతో సంతృప్తిపరిచాడు. కష్టాలు ఎదురవగానే దైవంపై భారం వేయక ఆయనకే వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఆయన ప్రతినిధులు మోషే అహరోనులను దూషించిన దైవం వారి చేయి విడవలేదు. వాగ్దానం చేసిన నేలను చేరే వరకు వారికి ఆహారం అందించడం ఆపలేదు. ఇలాంటి కథనే మనం కొత్త నిబంధనలో కూడా చూస్తాం. యేసు ప్రభు సువార్త పరిచర్యలో భాగంగా 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి సంతృప్తిగా భుజించేందుకు పంచిపెట్టాడు. ఆ పిదప శిష్యులు మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపారు. పాస్కా పండుగ సమయంలో తన శరీర రక్తాలనే భోజన పానీయాలుగా స్వీకరించేందుకు మార్గం సుగమం చేశాడు. ఈ అద్భుత కార్యం ద్వారా దైవానికి అసాధ్యమైనది ఏదీ ఉండదని రుజువు చేశాడు. కోటి విద్యలు కూటి కొరకే అంటారు పెద్దలు. నాటి సమాజ పరిస్థితిని గమనించినట్లయితే మానవుని ఆశకు హద్దులు లేకుండా పోతుంది. స్వార్థం రాజ్యమేలుతుంది. ప్రపంచంలో కోట్లాది మంది ఆహారం లేక ఆకలితో ఆకలి చావులకు గురవుతున్నారు. అంటే ఆహారము లేక కాదు, ఇతరులతో ఉన్నది పంచుకోవాలి అనే స్వభావం లేక. ఈరోజు ప్రభు ఒక మామూలు మనిషి తినే మధ్యాహ్న భోజనమును ఒక గొప్ప జనసమూహమునకు చాలినంత ఆహారం పెట్టుటకు ఉపయోగించాడు. ఒకరి త్యాగమే వేల మందికి ఆహారం అయినది. దివ్య సప్రసాదము అనేది ప్రభుని సాన్నిధ్యం. పూర్వ నిబంధనలో మేఘముల ద్వారా దేవుడు తన ఉనికిని ప్రదర్శించాడు. నూతన నిబంధనలో ప్రభు ఈనాడు తన శరీర రక్తముల ద్వారా అనగా దివ్య సప్రసాదం ద్వారా మన మధ్యలో ఉన్నారు. యేసు తన దివ్య శరీర రక్తాన్ని మనకు దివ్య భోజనంగా ప్రసాదించాడు. కనుక మనం ప్రభు శరీర రక్తములను భక్తితో తరచుగా స్వీకరించాలి. ఆయన జీవాన్ని మనలో నింపుకొని ఆయనతో కలిసి జీవిస్తూ చివరి దినమున ఆయనతో మనం పునరుత్థానం కావాలి. దైవభక్తి, సోదర భావం, అనాథలు, అభాగ్యులు, పేదల ఎడల దయ, జాలి కలిగి మనకు ఉన్న దాంట్లోనే 10 మందితో పంచుతూ జీవించాలి. మనం మన తోటి వారితో ఆనందాన్ని, ఆహారమును పంచుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇలా చేస్తే ఆకలితో అలమటించే పేదలతో మనం పంచుకున్న సంపదలు పుణ్యం రూపంలో మన వెంట వస్తాయి. కనుక మనం ప్రభు బాటలో పయనిస్తూ ఆయన చెప్పిన విధంగా ప్రేమతో మన తోటి వారి అవసరాలను మన అవసరాలుగా మార్చుకునే స్వభావాన్ని అలవరుచుకోవడానికి మన శాయశక్తులా ప్రయత్నించి తోటి వారికి సంపూర్ణ హృదయంతో సహాయం చేద్దాం.